ఉన్నారో అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. పాకిస్తాన్ మూడు ముక్కలు అయిపోతుంది అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పిఓకే భారత్లో విలీనం అవుతుంది. అటు బలూచిస్తాన్ సెపరేట్ బలూచిస్తాన్ అవుతుంది. ఇక కొంత భాగం ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతుంది. మిగిలిన పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే మిగులుతుంది. సింధ్ ఒక కొత్త దేశంగా ఆవిర్భవిస్తుంది అని ఎప్పటి నుంచో సింధ్ కొత్త దేశంగా కావాలనుకుంటుంది. ఇటు బలూచిస్తాన్ కూడా తమను కొత్త దేశంగా ఆవిర్భవించాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించింది. అంతేకాదు తమను తాము స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది. బలూచిస్తాన్ ఇప్పుడు తమను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రపంచ దేశాలు తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలి అని బలూచిస్తాన్ కోరుతోంది. అందుకు సంబంధించిన ఒక లెటర్ని కూడా విడుదల చేశాయి. భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలను కూడా బలూచిస్తాన్ ప్రజలు అడుగుతూ ఉన్నారు. తమను కొత్త దేశంగా గుర్తించడంతో పాటు మీ దేశ ఎంబసీలను మా దేశంలో ఏర్పాటు చేసుకోండి, మా దేశ ఎంబసీలను మీ దేశంలో ఏర్పాటు చేసుకోవటానికి అవకాశాన్ని కల్పించండి అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడుగుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమను తాము కొత్త దేశంగా ప్రకటించుకుంది. ఒక జెండాను, జాతీయ చిహ్నాన్ని, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని కూడా వాళ్ళు రూపొందించుకున్నామని చెబుతున్నారు. క్వెట్టా బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో పార్లమెంటు భవనం ఏర్పాటు కూడా వాళ్ళు సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. నిజానికి 19వ శతాబ్దంలోనే అప్పటి బ్రిటిష్ పాలకులు బలూచిస్తాన్ని బ్రిటిష్ ఇండియాలో విలీనం చేశారు. దేశ విభజన తర్వాత బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగమైంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ ఇప్పటి పాకిస్తాన్లో 44% బలూచిస్తాన్ భూభాగమే ఉంటుంది. దేశ విభజన నాటి నుంచి కూడా బలూచిస్తాన్ మేము ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం బలూచిస్తాన్ ప్రజలను అణచివేస్తూ ఉంది. ఇప్పుడు బలూచిస్తాన్ కొత్త దేశంగా మమ్మల్ని మేము అనౌన్స్ చేసుకున్నామని చెప్తోంది. మేము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాము అని బలూచిస్తాన్ చెప్తోంది. బలూచిస్తాన్ జాతీయ జెండాను కూడా ఎగరవేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారతదేశంతో పాటు అదిగో అదే బలూచిస్తాన్ కొత్త జెండా. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే బలూచిస్తాన్ కొత్త జెండా. మనం పాకిస్తాన్ సేనలను తుక్కు కింద కొట్టాము, పాకిస్తాన్కి కొత్త భయాన్ని పరిచయం చేశాం. మరోవైపు బలూచిస్తాన్ వీధుల్లో బలూచిస్తాన్ ప్రజలు బయటకు వచ్చి స్వతంత్ర దేశంగా మేము ఆవిర్భవించామని చెబుతూ ఉన్నారు. బలూచిస్తాన్ కొత్త జెండాను బలూచిస్తాన్ వీధుల్లో ఎగరవేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ పైన, చైనా పైన బలూచిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్లో సుమారు సగం అంటే సుమారు 40% భూభాగం బలూచిస్తాన్దే ఉంటుంది. బలూచిస్తాన్లో అపారమైన నిక్షేపాలున్నాయి. ఆ నిక్షేపాలను కొల్లగొట్టడానికి పాకిస్తాన్ చైనాతో కలిసి అక్కడ సీపెక్ కారిడార్ని వేస్తోందని బలూచిస్తాన్ ఆరోపిస్తోంది. అందుకే బలూచిస్తాన్ మనల్ని అడిగింది, మాకు ఆయుధాలు ఇవ్వండి, మేము పాకిస్తాన్ పై యుద్ధం చేస్తామని. ఇదే బలూచిస్తాన్ జాతీయ జెండా, బలూచిస్తాన్ జాతీయ చిహ్నం మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళు ప్రకటించుకు ఇదే బలూచిస్తాన్ జాతీయ చిహ్నం అని చెప్తున్నారు. ఈ చిహ్నం ఇక మా అధికారిక చిహ్నం అని బలూచిస్తాన్ BLA లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. 2001లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2000లో ఏర్పడింది. అప్పటి నుంచి పాకిస్తాన్పై పోరాటం చేస్తూనే ఉంది. పాకిస్తాన్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి జరిగిన పోరాటాల్లో, దాడుల్లో ఎంతోమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. వేలాది మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రజలు కూడా మిస్ అయిపోయారు. వారి జాడ కూడా ఏంటో తెలియదు. వేలాది మంది బలూచిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ మాయం చేసింది. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోతున్నాము అని చెప్పింది. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ తమను తాము అనౌన్స్ చేసుకుంది. నిజానికి పాకిస్తాన్ భూభాగంలో 44% బలూచిస్తానీ ఉంటుంది. కానీ జనాభా మాత్రం సుమారు 4%గా మాత్రమే ఉంటారు. అందులో 50% ఇప్పుడు బలూచిస్తాన్లోనే జీవిస్తూ ఉన్నారు. కానీ ఒక 40% జనాభా అటు సింధ్ పంజాబ్ ప్రాంతంలో 40% మంది జీవిస్తూ ఉంటారు. ఇక ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లో ఒక 2% జనాభా జీవిస్తుంటుంటారు. ఇతర దేశాల్లో ఎక్కువ మంది జనాభా మాత్రం 50% బలూచిస్తాన్లో జీవిస్తున్నారు. కొంతమంది సింధ్ ప్రాంతం అంటే పంజాబ్ ఈ ప్రదేశాల్లో జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు తమ జాతీయ జెండాను బలూచిస్తాన్ వీధుల్లో ఎగరవేస్తూ మేము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించామని చెప్తున్నారు. మేము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాము, మమ్మల్ని గుర్తించండి అని చెప్తున్నారు. భారతదేశం కూడా బలూచిస్తాన్లో మీ ఎంబసీని ఏర్పాటు చేసుకోండి అని చెబుతూ ఉన్నారు. మా దేశ
ఎంబసీలను మీ దేశంలో ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం కూడా ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, మమ్మల్ని మీరు కూడా గుర్తించండి, ప్రపంచ దేశాలు మమ్మల్ని గుర్తించండి అని ఇప్పుడు ప్రపంచ దేశాలని అడుగుతున్నాయి. ఇది పాకిస్తాన్కి నైరుతిగా ఇరాన్కు ఆగ్నేయంగా ఆఫ్ఘనిస్తాన్కు దక్షిణంగా ఉంటుంది. బలూచిస్తాన్ ప్రాంతం 19వ శతాబ్దంలోనే బ్రిటిష్ ఇండియాలో విలీనం చేసింది. బ్రిటిష్ ఇండియాలో అప్పుడు బ్రిటిషర్స్ విలీనం చేశారు. విభజన జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ విభజన సమయంలోనే మేము పాకిస్తాన్తో ఉండము, మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అని అడుగుతూ ఉన్నారు. కానీ ప్రత్యేక దేశంగా మాత్రం వాళ్ళని గుర్తించడం లేదు. పాకిస్తాన్ వాళ్ళని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. వేలాది మంది బలూచిస్తాన్ ప్రజలను చంపేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీని కూడా టార్గెట్ చేసుకుని ఎన్నో దాడులు జరిగాయి. ఇటీవలే బస్సులో ఉన్న వారిని కిందకు దించి ఐడి కార్డులు చూసి మరి వాళ్ళు బలూచిస్తాన్ వాసులు కాకపోతే వాళ్ళని కిందకు దించి కాల్చి చంపిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అటు చైనా సేనలకు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు బలూచిస్తాన్ మేము ప్రత్యేక దేశంగా ఆవిర్భవించామని చెప్తుంది. పాకిస్తాన్ రెండు ముక్కలు అయిపోయింది. బలూచిస్తాన్ మేము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించామని చెబుతూ ఉంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తే ఒక మ్యాప్లో రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, అది బలూచిస్తాన్ ప్రాంతం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఆ ఎర్రటి రంగులో కనిపిస్తున్నది బలూచిస్తాన్. ఆ తర్వాత ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నది పాకిస్తాన్. అందులో పిఓకే కూడా కలిసి ఉంటుంది. పిఓకే ఇప్పుడు మనం ఎలాగూ స్వాధీనం చేసుకుంటాం. ఇక బలూచిస్తాన్ పక్కనే ఉన్నది సింధు ప్రాంతం ఉంటుంది. ఆ సింధు ప్రాంత వాసులు కూడా మేము ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు బలూచిస్తాన్ ఎప్పుడైతే ప్రత్యేక దేశంగా మేము ఆవిర్భవించామని అనౌన్స్ చేసుకున్నారో, ఇక సింధు ప్రాంత ప్రజలు కూడా ఇది ఊపిరిలూదినట్టుగా అవుతుంది. బహుశా త్వరలోనే సింధు ప్రాంత ప్రజలు కూడా ప్రత్యేక దేశంగా వారు ప్రకటించుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ మీరందరూ అనుకుంటూ ఉన్నారుగా, పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో ఉండకూడదని మీరు అనుకుంటూ ఉన్నారుగా. ఇదిగో పాకిస్తాన్ రూపురేఖలు మారిపోతున్నాయి. పాకిస్తాన్ దేశ విభజన జరుగుతూ ఉంది. 1947లో దేశ విభజన జరిగి పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా ఏర్పడింది. 1971లో మనం తీసుకున్న చొరవతో, అప్పుడు ఇందిరాగాంధీ భారతదేశం తీసుకున్న చొరవతో, సైనిక చొరవతో పాకిస్తాన్ రెండు ముక్కలుగా మారిపోయింది. ఒకటి బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది 1971లో. ఇది 2025లో మరో పాకిస్తాన్ విభజన జరిగింది. పాకిస్తాన్ నుంచి మేము విడిపోయాము, మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి అని ప్రజలు బలూచిస్తాన్ వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాను ఎగరవేసి మేము ఈ రోజు నుంచి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాము అని బలూచిస్తాన్ ప్రజలు చెబుతూ ఉన్నారు. కానీ దీని వెనుక భారతదేశం ఉంది అని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారతదేశం కూడా చెప్తుంది బలూచిస్తాన్లో విపరీతమైన మానవ హరణ జరుగుతోంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, బలూచిస్తాన్ ప్రజలను హక్కులను ఉల్లంఘించి వారిని చంపేస్తోంది పాకిస్తాన్ అని మనం అంతర్జాతీయ వేదికలపై కూడా చెప్పాం. బలూచిస్తాన్ ప్రజల